తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్మెంట్స్ అన్ని కూడా నిండి వెలుపల క్యూ లైన్స్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,721 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 వచ్చింది. 39,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, చెప్పండి, భక్తుల రద్దీ కొనసాగుతున్నట్టు చూస్తున్నాం. ఏంటి హాలిడేస్ అనేది ఒక కారణంగా చెప్పచ్చా పిల్లలకి? తిరుమలలో గత 4 రోజులుగా భక్తులు భారీ స్థాయిలో తిరుమలకు వస్తున్నారు. విద్యార్థులకు సెలవు దినాలు, అదేవిధంగా ఉద్యోగస్తులకు వారాంతపు సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి ఒక్కటాదిగా భక్తులు పోటెత్తిన పరిస్థితి ఉంది. దీంతో తిరుమలలో ఎటు చూసినా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులే కనిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో టీటీడీ అధికారులు కూడా భక్తుల రద్దీకి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం ఈరోజు భక్తుల రద్దీ పరిస్థితి ఎలా ఉందో మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా క్యూ లైన్ నుంచి వచ్చిన తర్వాత ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే సోమవారం దర్శనానికి వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా మనం చూడొచ్చు, ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పూర్తిగా కంపార్ట్మెంట్ అన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. అనంతరం వెలుపల ఎవరైతే ఇప్పుడు భక్తులు చూస్తున్నాం వాళ్ళు బయట చెక్కింగ్ అంతా పూర్తి చేసుకొని లోపల కంపార్ట్మెంట్లోకి ప్రవేశించే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్కింగ్ ఉంటుంది. దీనికి ముందు లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు లగేజ్ ప్యాకప్ చేసి తర్వాత లోపలికి వెళ్తుంటారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరిలో ఉన్న మినీ కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. గత 3 రోజుల కంటే నేడు కాస్త భక్తుల రద్దీ తగ్గినా కూడా ఇంకా రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. మరో వారం వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ స్థాయిలో తిరుమలకి భక్తులు చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాల దృష్ట్యా టీటీడీ క్యూ లైన్ వెంబడి కావచ్చు, వైకుంఠంలో కావచ్చు, ఆహారం, నీళ్లు, పాలు ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. వీఐపీ దర్శనాలు కూడా కుదించింది. ఇప్పటికే సిఫారసు లేఖలను కూడా తగ్గించింది. ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నారో స్వయంగా వస్తేనే వాళ్ళకి దర్శనం కేటాయిస్తుంది. దీంతో సర్వదర్శనం భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నిన్న దాదాపు 24 గంటల నుంచి 30 గంటలు పట్టే సర్వదర్శనం నేడు 16 గంటలకు వచ్చింది. అదేవిధంగా ఎవరైతే తిరుపతిలో స్లాట్ టికెట్లు తీసుకున్నారో వాళ్ళకి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన టికెట్లకు మాత్రం 4 గంటల సమయం సోమవారం దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఓకే ప్రసాద్.